జీవన్ రెడ్డితో కాంగ్రెస్ కు నష్టం చేయాలని గోతికాడ నక్కలు ఎదురు చూశాయి. వాళ్లకు ఎమ్మెల్సీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి ఆయన గౌరవాన్ని కాపాడేలా చూస్తామని హామీ. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో జీవన్ కాంగ్రెస్ లో పనిచేస్తారని కామెంట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. 42,000 కోట్లతో ఇంటింటికి నీళ్లిచ్చామని చెప్పిందన్న భట్టి ఇప్పటికీ చాలా గ్రామాలకు నీళ్లు అందలేదని ఫైర్. ఇప్పుడు 120 కోట్లతో మంచినీటి పథకం చేపట్టాల్సి ఉందని వెల్లడి. బోనాల జాతరపై మంత్రి పొన్నం సమీక్ష. ఏర్పాట్లపై సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో అధికారులతో రివ్యూ. హైదరాబాద్ మలక్పేటలో సీతక్క పర్యటన. దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. సంక్షేమంలోనూ దివ్యాంగులకు 5% నిధులు కేటాయిస్తామని వెల్లడి. మాచర్లలో టీడీపీ కార్యకర్తను కొట్టిన పిన్నెల్లి కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో కారు వద్దకు వచ్చిన శివ పొట్టలో గుద్ది వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే. పిన్నెల్లిని పోలీసులను అదుపులోకి తీసుకోవడంపై తెలుగు తమ్ముళ్ల సంబరాలు. హైదరాబాద్ బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత. 6 ప్యాక్ కోసం ఇంజెక్షన్ ఇస్తున్న జిమ్లు, మెడిసిన్ అమ్ముతున్న సయ్యద్ ఫహద్ అరెస్ట్. భారీగా స్టెరాయిడ్స్ వైల్స్ స్వాధీనం. హైదరాబాద్ సైబరాబాద్లో ఖాకీ కీచకుడు బాలికలను ట్రాక్ చేసి అత్యాచారం. ఆపై వీడియోలు తీసిన కానిస్టేబుల్. నిందితుడిపై పోలీసులకు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షాలు. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో పోలీసుల తనిఖీలు. సంజయ్ కిరాణా గోదాములో సోదాలు. దాదాపు 3 లక్షల విలువగల గుట్కా పట్టివేత. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. నీట్ పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు ఉంటాయన్న ముర్ము. పరీక్షల్లో పారదర్శకత ఉండాలని సూచన. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళన. నీట్ పేపర్ లీక్ పై ఎన్టీఏపై విచారణకు ఆదేశించాలని డిమాండ్. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న హస్తం కార్యకర్తలు. పంజాబ్ లూధియానాలో ఫేక్ సబ్ ఇన్స్పెక్టర్ కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు.